guys, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టైలిష్ యూట్యూబ్ ఛానల్. గైస్ జస్ట్ ఇప్పుడే మనం బెనిఫిట్ షోకి వెళ్ళి వచ్చానమాట 4:30కి. అండ్ ఇది కల్కి 2898 రివ్యూ అనమాట. అండ్ బెనిఫిట్ షో నాకు ఫస్ట్ రివ్యూ ఇది మంది చాలా గ్యాప్ తర్వాత. అయితే మనకి స్టార్టింగ్ వాళ్ళ మంచి ఇంట్రాక్షన్ ఉంటుంది గైస్. తర్వాత చిన్నగా మనకు కథ స్లోగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో మెయిన్ హైలైట్స్ వచ్చేసి ప్రభాస్ అన్న ఇంటి దగ్గర కొంచెం అంటే ఎంట్రీ బాగుంది, దాంతో పాటు కొంచెం కామెడీ ఉండిద్ది. అన్న యాటిట్యూడ్ అయితే బాగుంటుంది అనమాట. కొంచెం బాగుంది. సలార్ సినిమాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మధ్య క్యారెక్టర్ అనేది. అండ్ యాటిట్యూడ్ కూడా చాలా డిఫరెంట్ ఉండిద్ది. అండ్ దాంతో పాటు జోక్స్ సాంగ్స్ అంత ఏముండవు, 2-3 సాంగ్లు ఉండగా అంత అనిపించింది నాకైతే. బీజిఎం అయితే సూపర్ ఉంది. అండ్ దాని తర్వాత ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే కొత్త స్టోరీ కొంచెం పార్ట్ 2, 3 మ్యాక్సిమం 2-3 పార్ట్స్ ఉండేది కాబట్టి ఫస్ట్ హాఫ్ లో అంత క్యారెక్టర్ అట్రాక్షన్ ఉంది. చెబుతున్నామా, నాకు తెలిసి ఆపమావా నువ్వు. దెంగు నువ్వే ఎవడైందా చెప్పుకేదా చేసుకో. కొంచెం ఇంట్రాక్షన్ అదే మీన్ క్యారెక్టర్ ఇంట్రాక్షన్ కొంచెం స్లో ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. అండ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ దగ్గర మాత్రం హైలైట్ అయింది మళ్ళీ మూవీ. సెకండ్ హాఫ్ అయితే సూపర్గా ఉంటుంది గాయస్. ఏదైనా మనకి అది ఏమంటారంటే సెకండ్ హాఫ్ లో 80% ఎక్కువ మనకి ఫైట్స్ ఉంటాయి, మొత్తం ఫైట్ లో ఉంటుంది. మళ్ళీ లాస్ట్ లో ప్రభాస్ గారు అదే పాస్ట్ గురించి చెప్తారు, పాస్ట్ ఇంతమంది జనాలు ఎలా ఉంటాయి అనేది, అది కూడా సూపర్ ఉంటుంది. అండ్ టోటల్ మూవీ వచ్చేసి ఓకే మరీ సూపర్ డూపర్ హిట్ అయింది కంపల్సరీగా. అండ్ కలెక్షన్ వచ్చేసి మనకి బాహుబలి 2 బాహుబలి ఉన్నంత కలెక్షన్ రావు, కానీ ఒక 1000 అయితే సింపుల్ గా క్రాస్ అయింది. అండ్ ఇవి వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి శనివారం సండే ఉంది కాబట్టి సింపుల్ గా క్రాస్ అయిపోద్ది గైస్. బీజిఎం అయితే లైట్ కొంచెం తక్కువ, బీజిఎం అయితే సూపర్, సాంగ్స్ అయితే అంతగా లేవు. అండ్ ముఖ్యంగా మాట్లాడుకుంటే క్యాస్టింగ్ అయితే గ్యాస్ మొత్తం టాలీవుడ్ మొత్తం నింపిండు క్యాస్టింగ్ లో. విజయ్ దేవరకొండ ఉన్నాడు, దుల్కర్ సల్మాన్ అదే అన్నారు, దాంతో పాటు దీపికా పడుకోనే, అమితాబ్ బచ్చన్, ఆర్జీవి, రాజమౌళి గారు, ఇంకా అసలు మొత్తం బ్రహ్మానందంగా టాలీవుడ్ మొత్తం నింపారు. మొత్తం క్యాస్టింగ్ అయితే బాగుంది. అండ్ ప్రెజెన్స్ అయితే స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగానే ఉంది. ఇంకా ముఖ్యంగా ప్లస్ ఏంటంటే మూవీకి ప్రభాస్ గారి యాక్టింగ్ అండ్ అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ చాలా చాలా ప్లస్. అండ్ విజువల్స్ అయినా బ్యాక్గ్రౌండ్స్ అయినా సూపర్ ఉంటాయి. మేము తీసుకుని 3D కాబట్టి అంత అనిపించలేదు. 2D అయితే కలర్ గ్రాడ్యుయేషన్ కూడా చాలా బాగుంది గైస్. అండ్ మీకు దీనికి సంబంధించిన టోటల్ వ్లాగ్ మాకు ఆ రోజు చెప్పలు పడ్డా అనమాట. ఇది థియేటర్కి వెళ్ళినప్పుడు నేను మా డ్రగ్స్ మామ తెలిసి డ్రగ్స్ మామ ఇస్ దేర్ బ్లాక్ షీప్ ఫోన్ లో చేస్తున్నాడు డ్రగ్స్ మామే. చాలా కష్టాలు పడ్డా మేతో దాని గురించి. టోటల్ వ్లాగ్ అనేది ఈ రోజు నైట్ వచ్చేసేది, అది కూడా మీరు చూడండి గైస్. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. అండ్ ఇప్పటిదా చూసినందుకు లవ్ యూ సో మచ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ డే పెట్టండి గైస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. లవ్ యూ ఆల్.